హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మైనర్ మిస్టేక్స్ ప్యూర్ డోలా అలాగే ప్యూర్ చినాన్ శారీస్ కలెక్షన్ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేయాలి అంటే శారీ స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి సెండ్ చేయండి. ఇది ఆనియన్ పింక్ కలర్ శారీ, ఇది టిష్యూతో వస్తుంది. డోలా సిల్క్, ప్యూర్ డోలా సిల్క్, షిమ్మర్ డోలా, ఆనియన్ పింక్ కలర్. ఇది పళ్ళు పార్ట్ అండి, చూడండి ఎంత బాగుందో. మిడిల్ పార్ట్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది, కానీ టిష్యూతో ఉండటం వల్ల చాలా బాగుంది లుక్ అయితే. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ బార్డరే ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ శారీకి ఇలా అన్ఫినిష్డ్ వచ్చింది. కొన్ని శారీస్కి అయితే నార్మల్గానే ఉంటాయి శారీస్, కొన్నిటికైతే ఇలా అంటే ఇలా అంచులు అయితే ఇలా వస్తాయన్నమాట. మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే ప్రతి శారీకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రాకపోతే మీరు నేను అందరం కూడా హ్యాపీ. చాలా బాగుంది శారీ అయితే. ఇది బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి. ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, అలాగే రన్నింగ్లోనే వచ్చేసింది. ఇదైతే హ్యాండ్స్ కోసం బార్డర్. కట్టు చెంగు పార్ట్ అంటూ సపరేట్గా ఏమీ రాలేదు. పైన బార్డర్. శారీ చూడండి ఎంత బాగుందో. కలర్ వీడియోకి ఇప్పుడు కనిపిస్తున్న కలరే ఉంటుంది. సూపర్ శారీ అండి, ప్యూర్ షిమ్మర్ డోలా అన్నమాట. శారీ ప్రైస్ ఓన్లీ 1250. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి. ఎల్లో కలర్ శారీ, పసుపు పచ్చ కలర్ అండి, చాలా బాగుంది. చినోన్, ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బార్డర్ ఇది డౌన్ బార్డర్, డబల్ బార్డర్, 3 స్టెప్స్ లాగా వస్తుంది. ఇలాగా 3 టైప్స్ ఉంటుంది బార్డర్ అయితే కింద. చాలా బాగుంది. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా జరీతో ఇలా బాక్స్ టైప్ ప్యాటర్న్ వచ్చేసి మళ్ళీ అక్కడక్కడ బుట్టి అయితే వస్తుంది, ఫ్లవర్ బుట్టి. ఇది పళ్ళు పార్ట్. పైన అయితే బార్డర్ కొంచెం డిఫరెంట్గా డబల్ స్టెప్ బార్డర్, చిన్న బార్డర్ కింద వచ్చింది కదా, టూ లైన్స్. ఈ బార్డర్ అయితే పైన వస్తుంది. పసుపు పచ్చ కలర్ అండి. వీడియోకి ఒక్కోసారి అయితే కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుంది. ఇదండి పైన బార్డర్. ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్. టెక్స్చర్ చూడండి, ఇప్పుడు కనిపిస్తున్న కలర్ ఉంటుంది. కలర్ అయితే డిఫెక్ట్స్ నేను చూపించకపోయినా డ్యామేజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనుకోనే తీసుకోండి. ఎక్కడైనా రావచ్చు, చిన్నదైనా రావచ్చు, పెద్దదైనా రావచ్చు. లేకపోతే మనకి ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే వచ్చే ఛాన్సే లేదు. ఈ ఫ్యాబ్రిక్ మీకు 1 మీటర్ కొనాలన్నా, మీకు 1 మీటర్ లేదా 2 మీటర్స్ కొనాలంటేనే ఈ శారీ ప్రైస్ పడుతుంది అనమాట. అలాంటిది శారీయే వచ్చేస్తుంది మీకు. మిడిల్ పార్ట్ ఎంత బాగుందో అసలు శారీ. బ్లౌజ్ రాలేదు ఈ శారీకి అయితే. డిఫెక్ట్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. నేను చెక్ చేసినంత వరకు నాకైతే కనిపించలేదండి. అలా అని ప్రతి శారీకి రాదని మాత్రం అనుకోవద్దు. ఈ శారీకి మాత్రమే రాలేదు. శారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. దీనికి బ్లౌజ్ రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆనియన్ పింక్లోనే ఇదొక కలర్, ఇదొక ప్యాటర్న్. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్, అలాగే బాక్సెస్ మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ బుట్టి వస్తుంది గోల్డ్ జరీతో. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఇది బార్డర్ బోత్ సైడ్స్, ఇది డౌన్ బార్డర్, డబల్ బార్డర్ వస్తుంది ఈ విధంగా. పళ్ళు పార్ట్ ఆనియన్ పింక్ కలరే సూపర్గా ఉంది అసలు. అలాంటిది ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఇంకా ఎక్కువ మంచి లుక్ అయితే ఇస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. లైట్ వెయిట్ శారీ అండి. మీకు ఎక్కడన్నా కనిపిస్తే డిఫెక్ట్స్ చెక్ చేయండి మీరు కూడా నాతో పాటు. నాకైతే ఈ శారీ కూడా ఎక్కడైతే కనిపించలేదు. దీనికి కూడా బ్లౌజ్ రాలేదండి. 950 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. శారీ చూడండి ఎంత ఫ్లోయి ఉందో. 1-2 శారీస్కి రాలేదని మీరు అన్ని శారీస్కి రావు అని మాత్రం అనుకోవద్దు. ఎక్కడో ఒక దగ్గర చిన్నది కానీ పెద్దది కానీ మిస్టేక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ 2-3 శారీస్ ఇప్పుడు చూపించినంత వరకు మాత్రం నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇవి మిస్టేక్ శారీసే అండి. 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. లావెండర్ కలర్,
బార్డర్ ఇది బోత్ సైడ్ సేమ్ బార్డరే ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో బుటీ ఉంటుంది. బాక్స్ టైప్ ప్యాటర్న్ లో అడ్డంగా అయితే సిల్వర్ జరీతో వచ్చింది. అలాగే నిలువు స్ట్రైప్స్ అయితే ఈ విధంగా గోల్డ్ జరీతో వచ్చాయి. అలాగే ఒకటి మార్చి ఒకటి అయితే గోల్డ్ జరీతో అలాగే సిల్వర్ జరీతో వచ్చింది. ఫ్లవర్ బుట్టి అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్రేప్ లాగా ఉంది. నాకైతే ప్యూర్ డోలా లేదా ప్యూర్ క్రేప్ సిల్క్. పళ్ళు పార్ట్ పైన కూడా బార్డర్ వచ్చేసి సేమ్ ఉంటుంది. బ్లౌజ్ రాలేదు ఈ సారీ కూడా. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. సారీ ఇది ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ అండి. కన్ఫ్యూజ్ అయ్యా నేను. చినోన్ వస్తుంది ఫ్యాబ్రిక్, ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ బుట్టి. కొన్ని సారీస్ బుట్టి అయితే మిడిల్ పార్ట్లో సేమ్ వస్తున్నాయి కానీ బార్డర్ మారిపోతుంది. కాబట్టి మీరు ఏ సారీ కావాలనేది బార్డర్ పిక్ పెట్టండి. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇద్దరికి కూడా. ఇది కూడా ప్యూర్ చినోన్ వస్తుంది ఫ్యాబ్రిక్. పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది డబల్ స్టెప్ బార్డర్. పైన వచ్చేసి సింపుల్గా స్మాల్ బార్డర్ వస్తుంది. సింగిల్ స్టెప్. ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్. లైట్ వెయిట్ అలాగే చాలా ఫ్లోయి ఉంటుంది అనమాట. ఈ సారీకి డ్యామేజ్ అయితే వచ్చింది, చూపిస్తాను నేను. అక్కడక్కడ డ్యామేజ్ అయితే వచ్చింది. ఇదిగో ఫస్ట్ ఇది పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పళ్ళు 1 మీటర్ తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది. దాని తర్వాత ఇదొకటి కింద బార్డర్ డౌన్ బార్డర్ వైపు అన్నమాట చూపిస్తున్నాను నేను. దాని తర్వాత వచ్చేసి ఇది ఒక 1 మీటర్ గ్యాప్లో ఇలా డిఫెక్ట్స్ అయితే వచ్చాయి. ఈ సారీకి మాత్రం కొంచెం ఎక్కువే వచ్చింది డిఫెక్ట్ అయితే. ఇది ఇంకొకటి. దాని తర్వాత ఇంకెక్కడా లేదండి. ఈ సారీ కూడా బ్లౌజ్ అయితే రాలేదు. ఇదో ఇక్కడ కొంచెం చిన్నది వచ్చింది. ఇక్కడ ఒకటి, రెండు, మూడు, నాలుగు, మొత్తం 4-5 చోట్ల వచ్చిందండి. ఇది డ్యామేజ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. కావాల్సిన ఓకే అనుకున్న వాళ్ళే ఏదైనా వేరే రకంగా యూజ్ అయ్యే పని అయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. శారీగా అయితే కొంచెం కష్టమే అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా చోట్ల వచ్చింది కాబట్టి డ్యామేజ్ అయితే కొంచెం, అది కూడా ఒక దగ్గర అయితే కొంచెం ఇంకొంచెం ఎక్కువే ఉంది డ్యామేజ్ అనేది. సో వేరే రకంగా యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ ఒక దగ్గర మాత్రం కొంచెం పెద్ద డ్యామేజ్ వచ్చింది. అందుకని సారీగా అయితే మేనేజ్ చేసుకోలేరు అనుకుంటున్నాను నేనైతే. కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి. వేరే రకంగా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి. సారీ అయితే ప్రైస్ అయితే ఈ సారీ కొంచెం తగ్గుతుంది. సారీ ప్రైస్ ఓన్లీ 900. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి. చాలా బాగుంది సారీ మాత్రం. ప్యూర్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. కింద వచ్చింది డ్యామేజ్ అనేది కొంచెం దూరం డ్యామేజ్ అయితే వచ్చి ఉంది కింద బార్డర్ వైపు. ఓకే అనుకున్న వాళ్ళే కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో పూర్తిగా చెక్ చేసి చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి సారీ అనేది. ప్యూర్ డోలా. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా చాలా చిన్నదిగా పికాక్ బుటీ అయితే వచ్చింది. చాలా నైస్గా ఉంది వర్క్ అయితే. బార్డర్ ఇది డౌన్ బార్డర్.
ఫ్యాబ్రిక్ కింద అయితే అంచులు అన్ఫినిష్డ్ వస్తాయి. ఇది పళ్ళు పార్ట్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. అలాగే హ్యాండ్స్ కోసం ఇది బార్డర్, పైన బార్డర్ కూడా సేమ్ ఇది వస్తుంది. ప్యూర్ డోలా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే ఫాలింగ్ ఉంటుంది. మీరు అసలు ఇది డోలా అంటే నమ్మనే నమ్మరు, అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఈ సారీకి కింద కుచ్చిళ్ళ దగ్గర ఒక్క దగ్గర అయితే ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది, మిగతా సారీ అంతా బాగుంది. సారీ ప్రైస్ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకెక్కడ డిఫెక్ట్ అయితే లేదండి, డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ. ఇదో ఇక్కడ సన్న హోల్ లాగా ఉంది ఇక్కడ, ఇది వీవింగ్ మిస్టేక్ అండి, ఇది డ్యామేజ్ కాదు. చూడండి ఇది. సారీ అయితే సూపర్గా ఉంది. సింగిల్ పీస్ మాత్రమే ఉందండి, కావాల్సిన వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసేసుకోండి. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఈ డ్యామేజ్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు, సారీగానే యూజ్ అవుతుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు. లావెండర్ కలర్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. పళ్ళు పార్ట్, బార్డర్ సూపర్ అంటే సూపర్ ఉంది సారీ. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా స్ట్రైప్స్ వచ్చేస్తాయి, బాక్స్ స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయి. ఈ బాక్సెస్ మధ్యలో అక్కడక్కడ అయితే జరీ ఉంటుంది, జరీతో ఫ్లవర్ బుట్టి ఉంటుంది. పైన కూడా బార్డర్ మీకు సేమ్ వస్తుంది. సారీ అయితే సూపర్ అంటే సూపర్ అసలు. ఇక్కడ చూడండి, పళ్ళుకి ఒక 1/2 మీటర్ తర్వాత ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది, మిగతా సారీ అంతా బాగుంది. ఇంకెక్కడ అయితే డిఫెక్ట్ అయితే లేదు. నేను ముందే చెక్ చేసేసాను ఈ సారీ, నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ సారీ అయితే. కలర్ వీడియోకి కనిపిస్తున్న కలరే ఉంటుంది, ఇంకెక్కడా లేదండి డిఫెక్ట్ అయితే. సారీ ప్రైస్ 1250. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. సూపర్ ఉంది సారీ, చాలా హెవీ రిచ్ లుక్తో ఉంది. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి, వితౌట్ బ్లౌజ్ సారీ. ఒక్క దగ్గర పళ్ళుకి 1/2 మీటర్ తర్వాత చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది, అదైతే సింపుల్గా స్టిచ్ చేయించుకొని మేనేజ్ చేసేసుకునేదే, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సారీగానే హ్యాపీగా యూజ్ అవుతుంది. సో కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. సారీ ప్రైస్ ఓన్లీ 1250. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. లావెండర్ కలర్లోనే ఇదొకటి. బార్డర్ అయితే బోత్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే బాక్స్ టైప్ వీవింగ్తో ఇలా ఉంటుంది. దాని ఈ బాక్సెస్ మధ్యలో కూడా మీకు ఈ విధంగా ఫ్లవర్ బుటీ అనేది వస్తుంది. పళ్ళు పార్ట్, పళ్ళులో కూడా బుట్టి వచ్చింది, స్ట్రైప్స్తో ఈ విధంగా వచ్చింది పళ్ళు అయితే. ఈ సారీకి డిఫెక్ట్ ఏమన్నా ఉందేమో చూద్దాం. పైన కూడా బార్డర్ అయితే సేమ్ వస్తుంది. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది, చాలా లైట్ వెయిట్, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. మీకు సారీగానే యూజ్ అవుతుంది, కానీ బ్లౌజ్ మాత్రం రాలేదు ఈ సారీ కూడా. సారీ అయితే సూపర్ అసలు. మీరు కాంట్రాస్ట్లో ఏదైనా బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది అసలు. మీకు నచ్చిన కాంట్రాస్ట్ కలర్ ఏదైనా సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రికే అంత బాగుంది అసలు. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఆనియన్ పింక్ సారీ. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా స్ట్రైప్స్ వచ్చేస్తాయి సీక్వెన్స్ వర్క్తో. 0 సైజు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ టైప్ ఉంది, ఆర్గెన్జా జార్జెట్, లేదా నాకైతే పేరు తెలియదు, కానీ ఇప్పటిదాకా చూపించిన ఫ్యాబ్రిక్స్ కంటే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా కాస్ట్లీ సారీ అండి ఇదైతే. మాకు ప్రతిదీ పేరైతే చెప్పరు కాబట్టి మాకు తెలిసినంత వరకు తెలిసిన పేర్లు మాత్రమే చెప్తాము. కొన్ని అయితే మాకు కూడా తెలీదు కాబట్టి అలాంటి వాటిలో ఇదొకటి అన్నమాట. పేరైతే తెలియదు నాకు, కానీ ఫ్యాబ్రిక్ ఇప్పటిదాకా చూపించిన వాటికన్నా స్పెషల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఖడ్డీ జార్జెట్కి దగ్గరగా ఉంది, కానీ ఖడ్డీ జార్జెట్ మాత్రం కాదండి ఇది, దానికన్నా ఇంకా బాగుంది సారీ అయితే. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా సీక్వెన్స్ వర్క్తో స్ట్రైప్స్ వచ్చేస్తాయి ఇలా థ్రెడ్ వీవింగ్తో. చూడండి వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో. పళ్ళు పార్ట్ అండి ఇది, పళ్ళు కూడా హెవీగా వచ్చింది. పైన కూడా బార్డర్ అయితే మీకు సేమ్ వచ్చేస్తుంది. ఇది డామేజెస్ కూడా ఈ సారీకి అయితే ఎక్కడ ఉన్నట్టు లేదు. ఉందండి ఇక్కడ
ఇక్కడ చిన్న జాయింట్ అయితే వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే ఒక 10 to 15 సెంటీమీటర్స్ అంతే ఉంది. స్టిచ్ చేయించేశారు. ఇది మీరు ఓపెన్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంతే ఉందండి. మీకు కుచ్చిళ్లలో వెళ్ళిపోతుంది కాబట్టి పైకి అసలు ఏమీ కనిపించదు. కట్టు చెంగు పార్ట్ అయితే ప్లెయిన్గా ఏమీ రాలేదండి. విత్ బ్లౌజ్ కూడా వచ్చింది ఈ సారీకి అయితే. చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. ఒక్క దగ్గర మాత్రం డ్యామేజ్ వచ్చింది, అది మేనేజ్ చేసుకునే లాగానే ఉంది. అదైతే మీకు ప్రాబ్లమే కాదు, కుజ్జిళ్లలో వెళ్ళిపోతుంది కాబట్టి. అది కూడా స్ట్రైట్ లైన్ లాగా వచ్చింది డ్యామేజ్. అది ఓపెన్ చేసేసి నీట్గా స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ సూపర్గా ఉంది సారీ. అసలు కలర్ కానీ ఈ ప్యాటర్న్ కానీ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది. ఫ్యాబ్రిక్ అసలు నాకు పేరైతే తెలియదండి. నేనేదో ఒకటి చెప్పేసి మళ్ళీ మీరు అదన్నారు అది కాదు కదా అని చెప్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పటం లేదండి. ఫ్యాబ్రిక్ మాత్రం స్పెషల్గా ఉంది. అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే తెలుసుకుంటారు. అంత బాగుంది సారీ ఫ్యాబ్రిక్. సారీ ప్రైస్ ఓన్లీ 1300. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఎల్లో కలర్, పసుపు పచ్చ కలర్ అండి. చినోన్, ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్. మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా బుట్టి అయితే వస్తుంది. స్మాల్ బుట్టి, నైస్గా ఉంది. వర్క్ ఫినిషింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అలాగే కలర్ కూడా చాలా బాగుందండి. ఈ ఫ్యాబ్రిక్ వల్లే ఈ కలర్కి ఇంత లుక్ అయితే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు దగ్గరలోనే పైన పార్ట్లో ఇక్కడ పెద్ద డ్యామేజ్ వచ్చింది. ఇది ఒక్కటి తప్ప మిగతా సారీ అంతా బాగుంది. బార్డర్ వచ్చేసి ఇది సాటిన్ లాగా వచ్చింది. బార్డర్ అయితే అంచులు కూడా ఫినిష్ అయ్యి వచ్చాయండి, జిగ్జాగ్ చేసేసారు. బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఇలా జరీ బుటీతో ఇలా ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది ఈ విధంగా. ఇది కింద బార్డర్. బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డరే ఉంటుంది. మిగతా సారీ అంతా బాగుంది, నీట్గా ఫినిష్ అయ్యే వచ్చిందండి. ఇక్కడ చిన్న స్టెయిన్ అయితే ఉంది చూడండి. అలా ఏదో ఒకటి రాకుండా మనకి ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే రానే రావు అసలు. మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి వీటి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. ఆల్రెడీ చెక్ చేసేసే ఉంటారు, అందరికీ తెలుసు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి. బ్లౌజ్కి ఈ విధంగా హ్యాండ్స్కి బార్డర్ ఇది వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్ స్టిచ్ అయి వచ్చింది అంచులైతే. ఈ సారీ చాలా బాగుందండి. సారీ అయితే బ్యాక్ సైడ్ చూడండి. హల్దీస్కి అలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డ్యామేజెస్ ఉన్న సారీస్ అయితే మీకు వద్దు అనుకుంటే హ్యాపీగా పిల్లలకి ఏదైనా కుట్టించినా కూడా చాలా బాగుంటాయి. చున్నీస్గా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకా మీ క్రియేటివిటీ, మీకు కావాల్సిన విధంగా మీరు డిజైన్ అయితే చేయించుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. సారీస్ మాత్రం వదులుకునే సారీసే కాదు, తక్కువ బడ్జెట్లో మంచి ప్యూర్ సారీసే వచ్చేస్తున్నాయి. అది కూడా మంచి మంచి ప్యాటర్న్స్తో. మిస్ చేసుకునే సారీసే కాదండి. ఇది ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ఆనియన్ పింక్లోనే ఇది ఒక ప్యాటర్న్ ప్లెయిన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ప్యూర్ డోలా సిల్క్. ఇది బార్డర్, ఇది పైన రావాల్సిన బార్డర్ కానీ కింద వచ్చింది. ఇదైతే ఇది కింద ఉండాల్సిన బార్డర్ పైన వచ్చింది అనమాట. అర్థమయ్యి ఉంటుంది మీకు ఈ పాటికి. ఇక్కడ చూడండి, పళ్ళు ఇటువైపు రావాల్సిన పళ్ళు ఇటువైపు వచ్చింది. సో ఈ విధంగా గనక వేసుకుంటే మనం పళ్ళు పైన వస్తుందన్నమాట ఈ బార్డర్. ఇది ఒకటి డిఫెక్ట్ అనమాట ఈ సారీకి. మిగతా సారీ అంతా అయితే చూద్దాం, చెక్ చేద్దాం. ప్లెయిన్ వస్తుంది సారీ, ప్యూర్ డోలా సిల్క్, ఏమీ లేదండి డిఫెక్ట్. పైన బార్డర్ ఇది ప్యూర్ డోలా సిల్క్, లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూరిటీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఏ సారీ అయినా కూడా మీరు తీసుకున్నప్పుడు నేను చెప్పింది నిజమా కాదా అని చెక్ చేసుకునే పని అయితే చేసుకోండి. కొంచెం కార్నర్లో, ఈ సారీ కార్నర్లో కొంచెం అంచు కట్ చేసుకుని మీరు బర్న్ చేస్తే మీకు మొత్తం కూడా బూడిదలాగా అయిపోతుంది. సారీ పళ్ళు ఇది స్ట్రైప్స్తో వచ్చింది. కలరే చాలా బాగుంది. అలాగే సింపుల్గా సారీగానే యూజ్ చేసుకోవచ్చండి మీరు. ఎలా అంటే ఈ పళ్ళు పార్ట్ తీసి ఇటు కుట్టించేసుకుంటే సరిపోతుంది. ఆ స్టిచ్చింగ్ కూడా మీకు కనిపించదు, అంత నీట్గా స్టిచ్ చేస్తారు బయట.
కాబట్టి సారీగానే యూజ్ చేసుకోవద్దు. అలా వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఇంకా వేరే విధంగా ఏదైనా ఫ్రాక్ లాగా కానీ పిల్లలకి లెహంగాగా కానీ ఎలాగైనా మీ ఇష్టం ఇంకా చేసుకోవచ్చు. ఇది ఇంకో కలర్, ఇది కూడా ఉల్టా వచ్చింది. సేమ్ ఇందాక ఈ కలర్లో వచ్చింది సారీ లాగానే ఇది కూడా వచ్చింది. ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ప్లెయిన్ సారీస్లో. అలాగే ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్దే. సారీ ప్రైస్ 850, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. చాలా బాగుంది కలర్, అసలు ఇది కూడా బాగుంది. హల్దీస్కి అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి యూనిఫామ్ లాగా అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ అయితే నా దగ్గర ఎక్కువ ఉంది ఈ ప్లెయిన్ సారీస్లో మాత్రం. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సారీ ప్రైస్ 850, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ప్యూర్ క్రేప్ సారీ, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ షైనీగా ఉంది కాస్త. కలర్ వచ్చేసి ఆనియన్ పింక్. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది ఈ విధంగా. ఇది ఉల్టా చూపిస్తున్నాను నేను. పళ్ళు పార్ట్ ఇది. ఇక్కడ చిన్న డ్యామేజ్ వచ్చింది పళ్ళు కింద బార్డర్ సైడ్. మిగతా ఇంకా ఎక్కడన్నా ఉందో చూద్దాం. బార్డర్ ఇది బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది. ఎంత ఫ్లోయీ ఉందో అసలు వీడియోకి అర్థమైపోతుంది. స్టిచ్ అయ్యి వచ్చింది. ఈ అంచులైతే ఇలా నీట్గా ఫినిష్ చేసి ఇచ్చేసారు. ఇది పైన బార్డర్. ఇంకెక్కడన్నా ఉందో చూద్దాం డ్యామేజ్ అనేది. ఇంత హాఫ్ కేజీకి తక్కువ ఉంటుందండి వెయిట్ అయితే. ప్యూర్ చినోన్ లేదా ప్యూర్ క్రేప్ అని చెప్పచ్చు ఇది ఫ్యాబ్రిక్. ఈ సారీకి బ్లౌజ్ రాలేదు, ఇంకెక్కడ డిఫెక్ట్ అయితే లేదు, ఒక దగ్గర మాత్రం ఉంది. సారీ అయితే సూపర్ అసలు. ఫ్యాబ్రిక్ చినోన్ లేదా ప్యూర్ క్రేప్, ఇది రెండుకి మధ్యలో ఉంది. నాకైతే అర్థం కావటం లేదు. చినోన్ అనే అనుకోండి. సారీ ప్రైస్ 950, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ఆనియన్ పింక్లోనే ఇంకో ప్యాటర్న్. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బుట్టి వస్తుంది, ఫ్లవర్ బుట్టి. ఇది బార్డర్ బోత్ సైడ్స్ బార్డర్ మీకు సేమ్ వస్తుంది. చినోన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. పళ్ళు పార్ట్. మీకు ఏ శారీ కావాలన్నా కూడా నాకు తొందరగా అర్థం అవ్వాలి అంటే మీరు బార్డర్ పిక్ పెట్టేయండి, నేను చెక్ చేసుకొని చెప్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను నేనైతే. తొందరగా రిప్లై ఇవ్వాలంటే మాత్రం మీరు బార్డర్ పిక్ పెట్టండి. ఎందుకంటే నాకు కొన్ని సారీస్ అయితే నాకు అర్థమే కావటం లేదండి, ఏ సారీ ఏది అనేది, ఏది అడుగుతున్నారు అనేది. సో బార్డర్ పిక్ పెట్టండి మీరు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. దీనికి కూడా బ్లౌజ్ రాలేదు, డిఫెక్ట్ కూడా నాకైతే ఎక్కడా కనిపించలేదు ఈ సారీకి. చాలా బాగుందండి సారీ అయితే. ఆనియన్ పింక్, బార్డర్ బోత్ సైడ్స్ సేమ్. ఇక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్, అది అసలు లెక్కలోకే రాదు. థ్రెడ్ కట్ చేసే పోయేది ఇది, ఇంతే. చాలా బాగుంది సారీ. ఇక్కడ చిన్న మరకలాగా వచ్చింది. లేదండి మరక కాదు, సారీ. ఇక్కడ ఈ లైన్ చూసి నేను మరక అనుకున్నాను, పైనుంచి చూసి. ఇక్కడ చూడండి, ఇది మరక కాదండి బాబు. సారీ అయితే సూపర్గా ఉంది. చినోన్, ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్. సారీ ప్రైస్ ఓన్లీ 1050, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. వితౌట్ బ్లౌజ్ అండి సారీ, బ్లౌజ్ రాలేదు. 1000 అండి సారీ, 50 తగ్గించేస్తున్నాను. 1000, ఓన్లీ 1000, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది ఇలాగా గోల్డ్ జరీతో. మిడిల్ పార్ట్ అయితే ప్లెయిన్ వస్తుంది. పళ్ళు పార్ట్, పళ్ళు దగ్గర ఇలా కొంచెం ఈ జరీ బయటకు వచ్చినట్టుంది అంతే. ఇక్కడ పళ్ళు. ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా ఫ్లోయీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. లైట్ వెయిట్ శారీ అండి. బ్లౌజ్ రాలేదు ఈ శారీకి. పైన కూడా బార్డర్ సేమ్ వస్తుంది. పైన బార్డర్ డ్యామేజ్ రాలేదు ఈ శారీకి. 950, షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఈ కలర్
చూసే తీసేసుకుంటారు. అంత బాగుంది సారీ అయితే. అది కూడా మీకు ప్యూర్ సారీస్లో ఇంత తక్కువ ప్రైజెస్ అంటే హ్యాపీగా తొందరగా బుక్ చేసేసుకోవచ్చు సారీస్. అసలు హోల్డ్ చేసే సారీసే కాదండి. పేమెంట్ కొంచెం టైం తీసుకుని చేసే అంత ఇది లేదు దీనికి. ఎందుకంటే వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అంచులు కూడా ఫినిష్డ్ వచ్చాయండి ఈ సారీకి. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. ఇది వీడియోలో లాస్ట్ సారీ అండి. చాలా బాగుంది సారీ అయితే. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. సూపర్ సారీ కలెక్షన్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అందరితో ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.